ఇంత ఆలస్యమైనందుకు, ఇన్ని రోజులు మాట చెప్పి ఇన్ని రోజులు నిలబెట్టు. సిద్దిపేట జిల్లా గజ్వెల్లోని డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి ఆధ్వర్యంలోని విద్యార్థులతో కలిసి భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. దేశంలో పెరుగుతున్న నిరుద్యోగం, ప్రశ్నాపత్రాల లీకేజీలు మరియు నియామకాలలోని జాప్యాల వల్ల విద్యార్థులు, ఉద్యోగులు భవిష్యత్తును దెబ్బతింటుందని నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన నీట్ పరీక్ష పేపర్ లీకేజీ ఘటనపై కూడా స్పందిస్తూ పారదర్శక నియామక వ్యవస్థను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. రేపటి మన భారతదేశ భవిష్యత్తు అని మనం అందరం అనుకుంటుంటే, ఆ పౌరులను ఎవరైతే కష్టపడి చదివి మేధో శక్తితో ముందుకు వెళ్తున్న విద్యార్థులను ఈరోజు డబ్బున్న వాళ్లకు పరీక్షా పేపర్ల లీకేజీతో రేపు రాబోయే రోజుల్లో నవభారత నిర్మాణానికి నాంది పలుకుతారో అటువంటి విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేసే విధంగా ఈరోజు బీజేపీ ప్రభుత్వంలో ఒకటి కాదు, రెండు కాదు, దాదాపు 39 పరీక్షా పత్రాలు లీకేజ్ అయినా కూడా ఈ రోజు ఆ ప్రభుత్వానికి అకౌంటబిలిటీ లేదు. ఈ రోజు విద్యార్థుల పక్షాన మేము నిలదీస్తున్నాం ఏంటి అంటే, అందరికీ నమస్కారం. ఈరోజు గజ్వెల్లో మేము స్టూడెంట్స్ తో పాటు ఒక ర్యాలీ తీయడం జరిగింది. దీనికి ముఖ్య ఉద్దేశం వచ్చేసి ఛాత్రోంకి విద్యార్థుల స్పందన మా స్టూడెంట్స్ నుంచి దొరికింది. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడున్న ఎడ్యుకేషన్